ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు యేసు దీవెన కృప ప్రార్థనా మందిరమందు వాగ్దానం. దేవుడు ఆశీర్వాదంగా, దీవెనకరంగా, అనుకూలంగా దేవుడు మనతో మాట్లాడుతున్న మంచి మాటలు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 13వ వచనంలో అంటాడు, ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించును. ఈ మాట ఎంతో గొప్ప మాటలు. తల్లి ప్రేమ కన్నా మిన్నగా ప్రేమించిన మన తండ్రి నిన్ను విడవక ఎడబాయక ఎప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు, ఆశీర్వాదంగా ఉంటాడు, దీవెనగా ఉంటాడు. ఆయన కృప చూపుతూ ఉంటాడు. ఆయనలో ఎంతో ఆత్మీయ పంచిన ప్రేమ, అది నీకు ఎప్పుడూ ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని ఆశ, ఆకాంక్షతో ఈ వాక్యము పెడుతూ ఉన్నాను. దేవుడు దీవెనలు ఎప్పుడు మనకును మన కుటుంబాలకు ఎప్పుడు వద్దల్లా చేయబడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక.